ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్డలారా, ఈ యొక్క లెంట్ డేస్, ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో మందిరాలలో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో ఆయన లేఖనాల్లో చాలా ఉన్నాయన్నమాట. మరి ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా దేవుని యొక్క సహాయాన్ని అడగాలి, మన ముందున్నటువంటి భక్తులు ఎలా ఉపవాసాలను ప్రార్థించారు, దేవుని యొక్క కనికరాన్ని వారు ఎలా పొందుతున్నారు అన్నటువంటి లోతైన సత్యాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నువ్వు ప్రభువా మాట్లాడమని వేడుకుంటున్నాను. అయోగ్యురాలు అల్పురాలందరూ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. మీ ప్రజలకు కావాల్సిన మాటలను ఆయన మాట్లాడారు. నాతో వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని వేడుకుంటున్నాను. సమస్తం కూడా నీ ఆత్మచేత నడిపించమని, నన్ను నీ యొక్క వశంలో ఉంచుకోమని, మీరే సహాయం చేయమని, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఉపవాసం యొక్క విశిష్టత యోవేలు గ్రంథంలో మనం చదివినట్లయితే మొదటి అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై దేశములోని పెద్దలను జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములోని సమకూర్చుడి. అదే రీతిగా 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనోపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అంటున్నాడు. పిల్లరా, మరి నిన్నటి దినము 40 దినాల యొక్క విశిష్టత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్య ఎంతో విశిష్టతను సంపాదించుకున్నది. 40 అనేటువంటి సంఖ్య ద్వారా ప్రజలకు తీర్పును, శత్రువు మీద జయాన్ని, దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా తన భక్తులకు తెలియచేస్తూ ఈ కార్యాలన్నీ కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఈ లెంట్ డేస్లో, ఈ యొక్క శ్రమల కాలంలో? ఈ శ్రమల కాలం అనేది ఒక ఆచరణగా కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరంలో ఒక తరుణంగా మనం భావించాలి. దేవుని సముఖానికి వచ్చి మనల్ని మనం ఆత్మీయతలో బలపరచుకోవటానికి ఇది ఒక దేవుడిచ్చినటువంటి సమయం అని గ్రహించి గుర్తించి ఈ సమయంలో అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మరలా మనం దేవుని యొద్దకు త్రిప్పబడి మన అవసరాలు ఏంటో దేవునితో చెప్పుకొని, క్లిష్టమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దేవునితో చెప్పుకొని దేవుని యొద్ద నుండి సహాయం పొందుకోవాలన్న ఆశ, ఆకాంక్ష మనం కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఇప్పటి వరకు జరగనటువంటి కార్యాలు ఏదైనా ఉన్నట్లయితే, వ్యతిరేకతలు ఉన్నట్లయితే, దేవునికి సమీపంగా బ్రతకాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను మన జీవితంలో మనం చూడగలుగుతాం పెట్టారు. అందుకే ఆయన అంటున్నాడు యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై దేశంలోని పెద్దలను జనులను సమకూర్చి నీ దేవుడిని యెహోవా మందిరంలోని సమకూర్చండి అంటున్నాడు బిడ్డలారా. చూడండి, ఇంతవరకు కూడా ఎంతోమంది అంటారు, నేను ఉపవాసం అస్సలు ఉండలేనండి, ఎంత ప్రార్థన అయినా చేస్తాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, కానీ ఉపవాసం ఉండాలంటే నా వల్ల కాదండి, నేను ఉండలేనండి, నేను ఆకలికి తట్టుకోలేనండి, ఒక్క పూట భోజనం చేయకపోతే నేను బ్రతకలేనండి, ఒక పూట భోజనం మానేస్తే నా బాడీ అంతా షవరింగ్ వస్తుంది, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉందని చెప్తూ ఉంటారు చాలామంది.
ఎన్ని బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలన్నీ కొట్టివేయబడాలనే ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ శరీరంలోని నా సన్నిధి విడుదలయ్యి నీ శరీరం అంతా కూడా స్వస్థను పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నెమ్మదిని పొందుకుంటావు. అప్పటి వరకు చూడనటువంటి కార్యాలు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు చూడగలుగుతావని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అడుగుతారు. ఎలా అడుగుతారు? ప్రభా, మేము ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము, నీ వలన ఎలా సాధ్యపడిందంటే మార్కు సువార్త 9:29 అంటాడు, ప్రార్థన వలనే కానీ ఉపవాస ప్రార్థన వలనే కానీ ఇది సాధ్యపడుతుందని చెప్పాడు. ఎట్టి విధమైనది వదిలిపోవాలన్నా కేవలం ఉపవాస ప్రార్థనే అంటాడు. చూడండి బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి అగ్గలార్చి రోధించి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని బూడిద పరుచుకొని అలా ఉపవాసాలను ప్రార్థన చేసి ఎన్నో కార్యాలు మన భక్తులు ఎన్నో కార్యాలు మన ముందున్నటువంటి భక్తులు చూసినట్లుగా బైబిల్లో ఆనవాళ్ళు ఉన్నాయి. అందుకే యోవేలు గ్రంథంలో అక్కడ భక్తుడు రాశాడు, మీ పరిస్థితులన్నీ బాగా లేవు, ఎవ్వరి పరిస్థితి కూడా బాగాలేదు, పంటలు పండట్లేదు, కరువు వచ్చేసింది. అందుకే ఇకనైనా నువ్వు ఆలస్యం చేయకుండా, ఆయన అంటున్నాడు, ఇకనైనా నువ్వు ఆలస్యం చేయకుండా ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి అంటున్నాడు అనమాట. వీళ్ళరా, ఇంతవరకు నీ జీవితంలో ఒకవేళ విజయాన్ని చూడనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, నీ పనులన్నీ వెనకాలే పోతున్నాయేమో, ఏది చేయాలన్నా కూడా ప్రతిరోజు వెనక్కి ఆ పని వెళ్ళిపోతూ ఉన్నదేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావా, అస్వస్థతో బాధపడుతున్నావా, కుటుంబంలో సమస్యల వెంట సమస్యలు వస్తూ ఉన్నాయా, ఏది నీకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావేమో, ఏది అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఆయన అంటున్నాడు, నీ పరిస్థితులన్నిట్లలో కూడా నువ్వు ఒక విజయాన్ని చూడాలంటే, ఫెయిల్ అయిపోతున్న నీ జీవితంలోని ఒక రిజల్ట్ నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆయన వాక్యం చెప్తూ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి అంటున్నాడు. ఇంకేమున్నాడు చూడండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించు, మనోపూర్వకంగా నా ఇంటికి తిరిగి రండి అంటున్నాడు. ఇప్పుడైనా ఇంకా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించండి, మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు అనమాట. మనస్ఫూర్తిగా తిరిగి ఆయన యొద్దకు వచ్చి కన్నీరు విడిచి దుఃఖించి మనం ప్రార్థన చేస్తే ఆయన అనే మాట ఏంటో చూడండి. ఇక్కడ 13వ వచనాన్ని చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను ఉద్దేశించినటువంటి కీడును చేయక పశ్చాత్తాపడను గనుక మీ యొక్క వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. చూడండి, ఆయన ఏమన్నాడు, మన దేవుడు ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యములు కలిగినటువంటి వాడంట, శాంతమూర్తి అత్యంత కృప కలిగినటువంటి దేవుడై ఉండి చేయనుద్దేశించిన కీడు చేయక ఆయన పశ్చాత్తాపడి ఆయన మనసును మార్చుకుంటాడంట. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన మన మీద కనికరాన్ని చూపేవాడు, ఆయన మన మీద కరుణ వాత్సల్యతను చూపించేవాడు, ఆయన చాలా శాంతమూర్తి. ఆయన అంటున్నాడు, ఆయన అత్యంత కృప గలవాడు దేవుడై ఉన్నాడు అనమాట. చూడండి, 3 విషయాలు అక్కడ మెన్షన్ చేశాడు. ఏంటి అంటే, కరుణ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, శాంతమూర్తి అనేటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఇలాంటి దేవుని యొద్దకు మనం వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మన సమస్యలు మన దేవునితో చెప్పినప్పుడు, మన పరిస్థితులు ఏంటో దేవునితో చెప్పినప్పుడు, మన యొక్క స్థితి ఎలా ఉందో అదంతా దేవునితో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు కన్నీరు విడవండి, మీరు దుఃఖించండి, మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. అలా వచ్చినప్పుడు నేను కనికరం కలిగిన దేవుడై ఉండి, శాంతమూర్తిగా ఉండి, అత్యంత కృపగలవాడిగా ఉండి మీ పట్ల నేను కార్యాలు జరిగిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. కనుక ప్రియులారా, మరి ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో ఒక్కరోజైనా నువ్వు ఉపవాసం ఉండటం ఎన్నడూ లేకపోవచ్చు, కానీ నీ పరిస్థితులన్నీ చక్కపరచబడాలంటే, నీ కుటుంబం చక్కపరచబడాలంటే, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలంటే, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, నువ్వు చేసే ఉద్యోగాన్ని దేవుడు దీవించాలంటే, నీ చేతి వృత్తులను దేవుడు దీవించాలంటే, నీకున్నటువంటి అప్పుల సమస్యలను నువ్వు విడుదల పొందాలంటే, నీకున్నటువంటి కోర్టు కేసుల నుంచి కూడా నువ్వు విడుదల పొందాలంటే, అది ఏ రకమైన పరిస్థితి అయినా కావచ్చు బిడ్డలారా, అది ఏ రకమైన పరిస్థితి అయినా కావచ్చు,
ఆ పరిస్థితులన్నిట్లో నుంచి నీకు విడుదల కావాలి అంటే ఇప్పుడైనను నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని చెప్పేసి మరొక్కసారి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పిల్లరా, మరి ఈ రోజు నుంచి అలా ఉపవాసం ఉండటానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? నేను ఉపవాసం ఉంటాను ప్రభువా, ఈ పరిస్థితుల్లో నేను సతమతం అవుతున్నానయ్యా, నాకేమీ అర్థం కావట్లేదయ్యా, అసలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు ప్రభువా అని నువ్వు ఒకవేళ అలా అనుకుని దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి రోధించి విలపించి నీ మనస్ఫూర్తిగా నీ సమస్య అంటే దేవునితో చెప్పుకుంటే బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించబడై ఉన్నాడు. కనుక మరి ఆలస్యం చేయొద్దు. మరి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఎక్కడుండి వింటున్నారో, ఈ యొక్క లెంట్ డేస్లో, మరి ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ యొక్క ఉపవాస దినాలల్లో ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు కూడా ఆలయానికి వెళ్ళి లేదా నీ గృహంలోనే నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉంటాను ప్రభా, నా సమస్యను బట్టి నేను ఇలా ఉంటాను ప్రభా అని దేవుని దగ్గరకు వచ్చి ఒక కన్నీరు విడిచి దుఃఖించి మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి నీ సమస్య దేవునితో చెప్పుకుంటే నీ సమస్యకు ఆయన పరిష్కారం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నాడండి మన దేవుడు. కనుక ఈ రోజు నుంచి అలాంటి తీర్మానాలకు రండి. రేపు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు నాయన ఎక్కడి నుండి వింటున్నారో నీ బిడ్డలు ప్రభా, వారందరినీ దీవించండి ప్రభా. ఎవరైతే ఇంతవరకు ఉపవాసం లేకుండా ఉన్నారో, ఎక్కడి నుండి అయినా వారి సమస్యలు బట్టి, వారి పరిస్థితులు బట్టి ప్రభా ఉపవాసాలుండి నాయన ప్రార్థనలు చేసిన ఆయన కన్నీరు విడిచి దుఃఖించిన ప్రభా మనస్ఫూర్తిగా నీ వైపు తిరపబట్టడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. అయ్యా, నువ్వు కరుణగల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు ప్రభా, నువ్వు శాంతమూర్తి, అత్యంత కృపగల దేవుడై ఉన్నావు ప్రభా. నీవే నీ బిడల ఎడల ప్రభా కనికరాన్ని చూపించిన ఆయన గొప్ప కార్యాలు చేసి ప్రభా వారి జీవితంలో నాయన మేలులతో నింపమని వేడుకొంచున్నాను. అయ్యా నాయన, ప్రతి ఒక్కరు నాయన అయ్యా ఇకనైనా నేను ఉపవాసం ఉండాలి, నా సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి ఒక తీర్మానంలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. అట్టి నీ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి దినము కూడా ఈ 40 దినాలు, మరి ఈ యొక్క 40 దినాలు కూడా ఉపవాసం ప్రార్థనలు చేయాలని, మరి ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమీపస్తులుగా బ్రతకాలని, ఇలా మా యొక్క సంఘంలోని ఇలా దేవుని మాటలు విని ఎంతోమంది ఆశీర్వదించబడాలని ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాము. మేము అందించే మాటలు మీరు వింటూ ఎంతగానో దీవించబడుతున్న మీ అందరికీ మరొక్కసారి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరొక వీడియోలో మనం మరలా దేవుని మాటలు విందాము. అప్పటి వరకు ఆయన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.